తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ రణక్షేత్రంలో దిగారు గులాబీ బాస్ కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుంటే ఇకపై ఊరుకోను అని హెచ్చరించారు. అటు సీఎం రేవంత్ సైతం కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్లో జరిగింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గత 2 ఏళ్లుగా మౌనంగా ఉండి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చానని, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇకపై ఊరుకోనని హెచ్చరించారు. తెలంగాణను అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తే రేపటి నుంచి కథ వేరే ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారని, ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవన్నారు. ఒప్పందాలు నిజమైతే కనీసం 10,000 కోట్లైనా రావాలి కదా అని నిలదీశారు. బిజినెస్ మీట్ల పేరిట హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబును మించిపోయారని చెప్పారు. దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టిండు వాడు. పాపం అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ తెలియదన్నారు కేసీఆర్. ఫ్యూచర్ సిటీతో ఎవరికి లాభమని ప్రశ్నించారు. విద్యార్థుల్ని సాకలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కడుతుందా అని నిలదీశారు కేసీఆర్. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఈ పోరగాళ్ళని చేస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా బదులిచ్చారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. కలుగులో దాక్కున్న ఎలుకలా ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బయటకొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తెలంగాణకు ఎవరు మేలు చేశారో అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. మొత్తానికి కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణతో పొలిటికల్ హీట్ మాత్రం అసాధారణ రీతిలో పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.